హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అనమాట. చూసారా కలవ పూలు, ఇవి వైలెట్ కలర్ అండి. ఇక్కడవే నేను రోజు తీస్తుంటాను అనమాట. చూసారా ఈరోజు కూడా 2 పువ్వులు పూసాయి. ఇక్కడ చేపలు కూడా బోల్డ్ ఉన్నాయండి. వాటర్ అంతా చూసారా, వాటర్ అంతా తగ్గిపోయిందనమాట. ఇక్కడ చేపలు చాలా ఉంటాయన్నమాట. అన్ని సవడ్లు అన్నీ బోల్డ్ అన్నీ ఎగురుతున్నాయి చక్కగాను. బోల్డ్ ఉన్నాయి. ఎవరు పడతారో ఏంటో కానీ చాలా సౌండ్లు మాత్రం చాలా చేస్తుంటాయి. ఇక్కడ ఈ పువ్వులే తీస్తుంటాను. ఇప్పుడు తీద్దామండి పూజకి. చూసారు కదా మొత్తం కొంగలు వాళ్ళు చూడండి, పక్షులు అవి అయితే బోల్డ్ వస్తాయండి. ఇవ్వండి కొంగలు, ఆ చేపలు తినడానికి ఇవన్నీ వస్తున్నాయి. చూసారు బోల్డ్ అని చేపలు ఉంటాయి ఇక్కడ. చూసారు ఇదంతా తుప్పగా ఉంటుంది, కానీ పువ్వులు అలాగే నేను తీస్తున్నాను అనమాట. ఇందులో నుంచి ఇలాగ వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తెచ్చాను అనమాట. అక్కడే రోజు తీస్తుంటాను. చాలా కష్టపడ్డాను ఈరోజు తీయడానికి. చూసారా ఇదొకటి చక్కగా పూసాయి. దూరంగా వెళ్ళిపోయాయి అనమాట తీయడానికి. చాలా చేపలు మాత్రం టక్క సౌండ్ చేస్తున్నాయి. కిలకలు మీద తిరుగుతున్నాయి. అవి నాకు భయం వేసింది. కాకపోతే ఆకు కూడా తీసాను అనమాట. చూడండి ఈ కలర్గా ఉన్నాయి. ఈ కలర్కి ఈ కలవ పూలు కలర్కి ఇలా ఉన్నాయన్నమాట ఆకులు. న్యాచురల్గా అయితే గ్రీన్గా ఉంటాయి కదా, ఇవి ఈ కలర్గా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదొకటి తీసాను మీకు చూపించడానికే. రెడ్గా ఉన్నాయి ఆకులు కూడా. ఇదొకటి అయితే సన్నంగా ఉందన్నమాట. ఆకు అవుతుంది, తయారవుతుంది ఇది. చూసారు కదా, ఈ ఆకులు నాకు నచ్చాయి. చిన్నవైనా తీసాను అనమాట. చేపలు సౌండ్ అవుతున్నాయి, కొంగలు, తర్వాత ఇంకో పక్షులు నీలంగా ఉన్నాయి కదా, ఆ పక్షులు కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా ఆకులు, చిన్న ఆకు. ఇదిగోండి, నాకు వీడియో తీయడానికి అవడం లేదు సరిగ్గా. చూసారు కదా, నేను రోజు ఇలాగే తీస్తున్నాను అనమాట పువ్వులు, అవి పూసేటప్పుడు కూడా. చూసారు కదా, ఇలాగా నీటిలో పెట్టుకున్నా సరే సూపర్గా ఉంటాయన్నమాట. పొలంలో ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. ఇది మనం ఇప్పుడు దేవునికి పెడదాం. చూసారా, వీటికి నేను గొలుసులా చేశాను అనమాట. ఇది మనం ఫోటోకి వేద్దాం. చూసారు కదా, రాముడికి వేసాను అనమాట. మనం మాలా చేసుకున్నాం కదా, దాన్ని గొలుసు కొట్టులాగా అలా పెట్టి రాముడి మెల్ల వేసాను అనమాట. రాముడు సీత. అలాగే లలితాదేవి అనమాట. ఇంకా ఉండి ఇక్కడ లక్ష్మీదేవికి నేను విజయవాడ కనకదుర్గకి వేసాను అనమాట. చూడండి ఆకు కూడా పెట్టాను అనమాట. ఇక్కడ నాకు ఆకు కూడా నచ్చింది, తెచ్చాను అనమాట. లక్ష్మీదేవికి తామరాకు అంటే ఇష్టం కదా అనేసి తెచ్చి పెట్టాను అక్కడ. దుర్గాదేవి కూడా, లక్ష్మీదేవికి తామర పూలు అన్నీ ఇష్టమే. నీలమణి తల్లి పాతపట్నంలో ఉంటారన్నమాట. అమ్మవారు అయ్యప్ప దేవుడు, బాబా సూర్యనాశం తండ్రి, సింహాద్రప్పన్న. చూసారు కదా, పూజ అష్టోత్తరం చదువుకున్నాను అనమాట తులసి దళాలతోటి. ధూపం వేసుకున్నానండి. పూజ అయిపోయిందన్నమాట. స్తోత్రం అయిపోయింది. ధూపం అన్నిటికీ అమ్మవారికి, లక్ష్మీదేవికి, విజయవాడ కనకదుర్గ తల్లికి, లలితాదేవికి, శ్రీరామచంద్ర ప్రభు పాయి మా శంకర ఈశ్వర, శంకర హరదే పరమేశ్వర, హరదే పరమేశ్వర.
ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు అందరూ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్.